తాగడానికి నీరు కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, వైద్యపరంగా కానివ్వండి, అలాగే రేషన్ డిపో పరంగా కానివ్వండి, పోలీస్ వ్యవస్థ కానివ్వండి, వెళ్ళి రావడానికి రవాణా మార్గం కూడా లేదు. అనేక ఇబ్బందులు, రాత్రి అయితే విషసర్పాలతో చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇవన్నీ చాలదన్నట్టు దొంగతనాలు, విపరీతమైన దొంగతనాలు కూడా జరుగుతున్నాయి. ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే అధికారుల దగ్గరికి వచ్చి మా పరిస్థితి ఇలా ఉందయ్యా అని చెప్పి వినతిపత్రం ఇవ్వడానికి వస్తే మీదే అర్బనా రూరల్ అని చెప్పి వాళ్ళు తిరిగి అధికారులు మనల్ని ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఉన్న పరిస్థితుల్లో ఇంకా చాలదు అనేటట్టు వాళ్ళు తిరిగి మమ్మల్ని అడుగుతున్న విషయం ఏంటి అంటే, మీకు ప్రణాళిక పరంగా ఇవ్వలేదమ్మా, ఎలా పడితే అలాగ ఇచ్చేశారు అని చెప్తున్నారు. 12,600 కుటుంబాలకు గాను గత గవర్నమెంట్ హయాంలో రాష్ట్రంలోనే థర్డ్ ప్లేస్లో ఉందని చెప్పి మా కాలనీ ఇవ్వడం జరిగింది. 12,600 కుటుంబాలకు ఇచ్చినటువంటి స్థలం ప్రణాళిక లేకుండా ఏ విధంగా ఇచ్చారనేది మాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ కూడా ఈ రోజుకి ఎలాంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీటీసీలు కానివ్వండి, ఆఖరికి వార్డు నెంబర్ కౌన్సిలర్లు కూడా వచ్చి మా కాలనీని చూసిన పాపానికైతే పోలేదు. 2022 నవంబర్ 13న ఇప్పుడు నేటి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా విచ్చేసి మా కాలనీని సందర్శించడం జరిగింది. ఆ రోజు మా అధికారంలోకి రాగానే ఈ కాలనీలో అన్ని సదుపాయాలు కల్పిస్తాము, మమ్మల్ని గెలిపించండి అని చెప్పి మాట్లాడారు. ఈ రోజుకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా మేము కనీసం త్రాగడానికి మంచినీరు మాత్రం అడుగుతున్నాం. అట్లీస్ట్ కాలనీలో 6 బ్లాకులుగా విభజించి ఇవ్వడం జరిగింది. బ్లాక్ ఒకటి చొప్పునైనా ట్యాంకులు నిర్మించండి. అలాగే కాలనీలో ఉండేటువంటి ప్రధాన రహదారులకి, అన్ని వీధుల్లోకి వేయమని చెప్పట్లేదు, ప్రధాన రహదారులకైనా మోక్షం కల్పించండి. గర్భిణీ స్త్రీలు ఎక్కడికి వెళ్ళైనా రేషన్ తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అంగన్వాడీ ఏర్పాటు చేయండి. అలాగే ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకు కూడా ఒక వ్యాక్సినేషన్ కానీ దేనికైనా సరే లేదు, అదొకటి ఏర్పాటు చేయాలి. అలాగే సచివాలయం ప్రతి ఒక్కరికి, ఎవరు చావుకైనా పుట్టుకైనా ఎలాంటి వాళ్ళకైనా ఇప్పుడు అన్నిటికీ కావాల్సింది సచివాలయం. గుంకణం సచివాలయంకి వెళ్తే మాకు సంబంధం లేదు, లేదా మేము ఇంతకు ముందు ఎక్కడ అద్దెలకు ఉన్నామో అక్కడ సచివాలయాలకు వెళ్తే మీరు ఇప్పుడు కాలనీలో లేరు కదమ్మా, మాకు సంబంధం లేదని చెప్పేస్తున్నారు. అసలు మాకంటూ అడ్రస్ కూడా లేదు. మాది పంచాయతీకి చెందుతుందా లేదా మున్సిపాలిటీకి చెందుతుందా అనే అడ్రస్ కూడా లేదు. ఎక్కడైనా కూటమి ప్రభుత్వ అధికారులు స్పందించి మౌలిక సదుపాయాలు కల్పించండి అని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాం.